అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు భక్తునికి కావలసింది, భక్తుడు భగవంతునికి సమర్పించాల్సింది, ఎప్పుడు వాడనిది, నశించిపోనిది సహృదయంతో భగవంతుని సేవిస్తే అది భగవంతునికి చేరుతుందనే అంశంపై ఈరోజు మనము మాట్లాడుకుందాం. శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి జిజ్ఞాసులారా, సాధు సజ్జనులారా, మీకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరం బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపద ముక్కలవాడ, వడ్డికాసులవాడ, గోయిందా 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 అంటూ భారతదేశంలోని కోట్లాది మంది హైందవ భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సందర్శించి తమ మొక్కులను తీర్చుకుని ఆయనను ఒక్కసారి గోవింద అంటే ఎన్నో జన్మలు చేసినటువంటి పాపాలను తొలగించుకుంటున్నారు. వారికి ఉన్న అనేక కష్టములను ఆయన తన అభయహస్తంతో ఆశీర్వదించి వాటిని పోగొట్టి వాళ్ళకు సుఖశాంతులు కలగజేస్తున్నారు. కలియుగంలో హరినామ సంకీర్తనే మోక్షానికి సుమార్గమని ఎందరో మహనీయులు తెలిపి ఉన్నారు. అలాంటి వారిలో చాలామంది ఉన్నారు. వారిలో తొండమాన్ చక్రవర్తి అనే రాజు భగవంతుడికి, శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆయన తిరుమలలో ఆలయ నిర్మాణం చేపట్టాడు. ఆయనకు ఆనంద నిలయం, తర్వాత ప్రహరీ గోడల నిర్మాణం అవన్నీ తొండమాన్ చక్రవర్తి భక్తిపూర్వకంగా ఆయనకు నిర్మించి ఇచ్చాడు. పూర్వపు రోజులలో శ్రీ వెంకటేశ్వర స్వామి తన భక్తులతో నేరుగా మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి శ్రీకాళహస్తికి సమీపమునున్న తొండమాన్ అనే గ్రామంలో రాజ్యాన్ని పాలించేవాడు. ప్రతిరోజు అతను ఒక సొరంగం ద్వారా ఈ తిరుమలకు చేరుకొని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయనకు దర్శించుకొని ఆయనతో మాట్లాడి ఆయనకు బంగారు పుష్పాలను ఆయన పాదాల వద్ద ఉంచి అర్చించి తర్వాత వెళ్ళిపోయేవాడు. ఇలాగా ప్రతిరోజు ఆయన క్రమం తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బంగారు పుష్పాలతో ఆరాధన చేసేవాడు. ఒకరోజు వేకువజామనే అతను తిరుమల చేరుకుని ఆనందనిలయంలో శ్రీవారి పాదాల వద్ద మట్టి తులసి దళాలను చూస్తాడు. ఆయనకు అనుమానం వస్తుంది. వెంకటేశ్వర స్వామి వారితో, స్వామి, ఈ మట్టి తులసి దళాలు ఎవరు సమర్పించారు అంటాడు. ఆయన చాలా మంచివాడు, చాలా నీతి నిజాయితీ కలిగిన వాడు, పరమ భక్తుడు, నా భక్తుడు భీముడు అనేవాడు సమర్పించాడు అంటే నాకంట గొప్ప భక్తుడా అంటాడు. నువ్వే స్వయంగా చూద్దురా అంటారు. వారు మారువేషములో వాళ్ళు కొండ నుంచి అతి కష్టంగా దిగి వస్తారు. వస్తే కొండ కిందన అలిపిరి వద్ద భీముడి కుటీరం ఉంటుంది. అక్కడ వచ్చి రాగానే తొండమాన్ చక్రవర్తి మూర్చెల్లిపోతాడు. భీముడు వెంటనే బయటకు వచ్చి అతని తన ఇంటిలోకి తీసుకెళ్ళి ఆయనకు సేద తీర్చే విధంగా మంచినీరు ఇచ్చి సేద తీరుస్తాడు. అప్పుడు భీముడు చెప్తాడు, నాయన ఏమైనా తింటావా అంటే అప్పుడు తినడానికి కొంచెం మట్టి పాత్రలో ఆహారము అందిస్తాడు. అప్పుడు శ్రీవారి మీద నీకెందుకు ఇంత భక్తి అంటే, నీకు ఎలా వచ్చింది ఈ భక్తి అంటే, నేను నిద్రలేసినప్పటి నుంచి మట్టి కలుపుకునే కుండలు తయారు చేసే భీముడిని నేను ప్రతిరోజు కుండలు తయారు చేసుకొని వాటిని
విక్రయించి తద్వారా వచ్చే డబ్బుతో నా సంసారాన్ని నేను పోషించుకుంటున్నాను అంటాడు. మరి ఇలా భక్తి ఎలా నీకు స్వచ్ఛమైన భక్తి నీకు వచ్చిందని అడిగితే, నేను మట్టి కలిపేటప్పుడు ఈశ్వరా నన్ను అనుగ్రహించు అంటాను. తర్వాత మట్టి కుండలు తయారు చేసినప్పుడు భగవంతుడా ఈ కుండలు బాగా అమ్ముడిపోయే విధంగా చెయ్యి అని కోరుకుంటాను. తర్వాత ఆ వచ్చిన డబ్బులు నీకు నేను మట్టి తులసి దళములు సమర్పించుకుంటాను అంటాడు. అలా ప్రతి పని తాను చేసేటప్పుడు ఈశ్వర, వెంకటేశ్వర, గోవింద అని ఇవన్నీ చేసేది నేను కాదు నీవు అనే స్మరణతో ఆయన చేస్తుంటాడు. అందుకు భగవంతుడు నాకు అనుగ్రహం లభించింది అంటాడు. అప్పుడు తొండమాన్ చక్రవర్తి ఆయనకు ఏమంటే, బంగారు పుష్పాలతో భగవంతుని నేను సేవిస్తున్నాను అనే అహంకారం ఉంది. అహంకారం ఉన్న చోట భక్తి ఉండదు, భక్తి ఉన్న చోట అహంకారం ఉండదు. కాబట్టి ఎవరైనా సరే భగవంతుని పట్ల భక్తిభావం కలిగి ఉండాలంటే అరిషడ్ వర్గాలను విడనాడాలి. అప్పుడే అది స్వచ్ఛమైన హృదయంతో మనము దేవుడికి పూజ చేస్తే అది నేరుగా ఆయనకు చెందుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేతుడై భీముణ్ణి అనుగ్రహించడానికి దివి నుంచి భూమికి దిగి వస్తాడు. గరుత్మంతునితో సహా గరుత్మంతునికి ఆదేశిస్తాడు. పరమభక్తుడైన భీముని సశరీరంగా స్వర్గలోకానికి తీసుకెళ్ళమని ఆదేశిస్తాడు. అలాగా భీముడు స్వచ్ఛమైన హృదయంతో భగవంతుణ్ణి సేవించిన దానికి ఆయనకు స్వర్గలోక ప్రాప్తి లభించింది. మనం కూడా భగవంతునికి అనేక సంస్కారాలతో, అనేక భక్తి ప్రబుద్ధులతో, స్వచ్ఛమైన వృద్ధులతో ఆయన్ను గోవింద గోవింద అని ఒక్కసారి స్మరిస్తే చాలు, ఆ గోవిందుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ రోజుకి తిరుమలలో స్వామివారికి మొదటి గడప దాటగానే ఫస్ట్ నైవేద్యము కొత్తగా తయారు చేసిన మూకుడిలోనే ఆయనకు తరవాన్నం అంటే పెరుగుతో కలిపిన అన్నాన్ని భగవంతునికి మొదటి నైవేద్యంగా సమర్పిస్తారు. అది ఆచారంగా వస్తుంది. కాబట్టి మనము ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి ద్వేషం లేకుండా, ఎటువంటి అరిషడ్ వర్గంతో కూడిన మనసుతో కాకుండా స్వచ్ఛమైన మనసుతో మన భగవంతుని ఆరాధించి పూజిస్తే మనకు కూడా ఆ భీముడి వలె సద్గతి లభిస్తుందని నా కోరిక. ఓం తత్ సత్.